ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ శారద. ఫ్రెండ్స్, ఇంకా అన్ని పొడులయిపోయినాయి. అన్ని పచ్చళ్ళయిపోయినాయి. ఇంకా టమాటా పచ్చడైతే వచ్చేసిందనమాట. కొత్తగా ఎర్రగా కాశ్మీర్ మిరపకాయలతోని పొడి ఏసి టమాటా పచ్చడి వచ్చేసింది. అది ఒక్క చెంచా కలుపుకుంటే ఒక బేసినుడు అన్నంకి కలుపుకోవచ్చనమాట. అట్లే తినేయవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటివి ఉంటే వెళ్ళిపోతాయన్నమాట. ఈ జాయింట్ చికెన్ అయితే ఫ్రెండ్స్ జాయింట్ చికెన్ చేసింది కదా! ఆ జాయింట్ చికెను 2 చేతులతోని ఇంచుతుంది. అంటే అమ్మ కారం పొడి ఏస్తే ఆ జాయింట్ చికెన్ అనమాట అంత బాగా ఉడికిపోయింది. ఈ 2 చేతులతోని ఇంచి తుంచి చూపిస్తుందనమాట. ఎంత మెత్తగా ఉడికిపోయిందని. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను. ఏదైనా చికెను ఏదైనా కానీ మనం పొయ్యి పైన పెట్టి వండితే అది ఉడికిస్తే ఉడకకుండా ఉంటుందా? ఎంత బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిపోయింది కదమ్మా సిరియా అని చెప్పేసి 2 చేతులతోని చుంచి పీసులు చేసి చూపించింది. మరీను అంత బాగా ఉడికిందనమాట. అది కూడా జాయింట్ చికెన్ వేసుకొని తినేటప్పుడు 2 చేతులతోని చుంచింది కదా! 2 చేతులు చుంచినాక కింద బట్ట ఉందనమాట, మసిబట్ట. ఆ బట్ట తీసి చేతులు తుడుచుకునింది. కావాలంటే చూడండి మీరు. చేతులు తుడుచుకొని మళ్ళీ దాంతోనే తినిందండి. ఇలా హెయిర్ కూడా ఇలా జారిపోతే ఇలా ఎకేసింది అదే చెయ్యితోని, బట్టతోని తుడిచింది అదే చెయ్యితోని తినింది. పరిశుభ్రత స్వచ్ఛతమైన అని చెప్పింది. అన్ని పొడులు, మునగాకు పొడి, కరివేపాకు పొడి, మెంతు పొడి, ఆవల పొడి ఇవన్నీ చక్కగా స్వచ్ఛంగా చేస్తారంట. అలాంటి స్వచ్ఛంగా అందరి కోసమే చేస్తారంట. అలాంటి పొడి ఎక్కడా దొరకదంట. ఎలాంటి కీలు నొప్పులున్నా, మోకాళ్ళ గొజ్జు అరిగిపోయినా అలాంటి టమాటా పచ్చడి, అలాంటి అమ్మ కారం తింటే గొజ్జు మోకాళ్ళకి వచ్చేస్తుందంట. మునగాకు పౌడర్ తింటే, అది చేసిన పొడి కానీ తింటే ఒంటిలో ఉండే నీరంతా తీసేస్తుందంట. అంత మంచి పొడి అన్నమాట. అది ఎక్కడ దొరకదు. అది ఇడ్లీ చేసింది. దానికి 18, 16 రకాలు ఇదే మిల్లెట్స్ చేసిందంట. ఆ మిల్లెట్స్ అలసందలు, ఉలవలు, పెసలు, 5 రకాల చిరుధాన్యాలు, 18 రకాల చిరుధాన్యాలంట. అంటే ఉలవలు, అలసందలు అన్నీ చేసి ఒక పౌడర్ కొట్టి అది రాత్రికి నీళ్ళలో కలిపి అది గట్టిగా కలుపుకోవాలంట. పొద్దున్న అయ్యేసరికి దోశ వేసుకోవచ్చంట, ఇడ్లీ వేసుకోవచ్చంట. అది తింటే ఈ ఒంటికి ఏ జబ్బు ఉండదంట. మంచంలో ఉండే వాళ్ళు కూడా అట్లే లేచి నిల్చుంటారు ఇది తింటే అని చక్కగా చూపించింది. దాంతో జాయింట్ చికెన్ అనమాట. చక్కగా 2 చేతులతో తుంచుకొని తింటుంది. ఇలాంటి ఇడ్లీలు ఎక్కడైనా మీరు చూసారా? ఎవ్వరు ఎక్కడ చూసి ఉండరు. అయితే వీడియో చేస్తే ఇంట్లో ఉంటే తిండి గోల, బయటికి వెళ్తే రోడ్లు గోల అన్నట్టు. ఇంకా మన ట్రిప్పు వెళ్తున్నాం కదా గోకర్ణ, రోడ్ల పైన కారులోనే కొన్ని వీడియోలు చేసేస్తుందన్నమాట. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తే ఇంకన్ని వీడియోలు, హోటల్కి వెళ్తే వీడియోలు అన్నీ చేసి చక్కగా మనకి రోడ్లన్నీ బాగా చూపిస్తుంది. అలా స్టైల్ చూపిస్తుంది, వాళ్ళు ఎలా ఉన్నారో చూపిస్తుంది. అంత బాగా ట్రిప్పు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉంటే తిండి గోలే, బయటికి వెళ్ళినా తిండి గోలే. హోటల్కి వెళ్ళేసి హోటల్లో చక్కగా ఇడ్లీ అన్నీ ఎంత బాగా ఉంది చట్నీ, ఎంత బాగుంది ఇడ్లీ అని చెప్తూ తినేస్తున్నారనమాట. తిండి ఉంటేనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటేనే తిండి ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ తిండి కోసమే వీడియోలు చేస్తారు. జనాల్ని మోసం చేయడానికి తిండి కోసం వీడియోలు చేస్తారు. మనం అనుకున్నట్టు వాళ్ళు స్పార్కి వెళ్ళండి, 8 కేజీలు 6 కేజీలు తగ్గండి, ఇలాంటి డ్రెస్సులు అయినా మనం వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నాను. స్లిమ్గా తయారయ్యి
ఎలాంటి డ్రెస్సులైనా మనం వేసుకోవచ్చు. స్పార్క్కి వెళ్ళండి, 6 కేజీలు 5 కేజీలు తగ్గండి అని మన ఆంటీ గారు అయితే మనకు చెప్తున్నారు. నిజమే మరి. పిప్పల బస్తాలాగా ఉన్న ఆంటీ ఈరోజు సూది పుల్ల అయినట్టు అయ్యి సన్నని డ్రెస్సులు వేసుకొని మనకి స్టైల్గా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? అంతా అది కెమెరా మహిమ. కెమెరాలో ఫిల్టర్ చేస్తే అంత సన్నగా కనిపిస్తుంది. దగ్గర నుంచి ఏమైనా కూతుళ్ళు కొంచెం కెమెరా దగ్గరకు తెస్తే చాలు లావుగా కనిపిస్తుందని ఎక్కడ భయంతో దూరంగానే తీసి పెడుతూ ఉంటారు. అంతంత తిన్న తర్వాత సన్నం ఎలాగవుతారు? అలా అయితే అందరూ అంబానీ కొడుకే లావుగా ఎందుకున్నాడు? మరి సన్నగా అవ్వలేదే స్పార్క్కి వెళ్ళి? మరి వాళ్ళకి డబ్బు లేదా స్పార్క్లో జాయిన్ అవ్వాలని? చెప్పండి. అంటే అంతంత తిని వాళ్ళు అవ్వరు. సన్నం అవ్వాలంటే అవ్వరు. అంత లావునిదై సన్నం అయిపోయినానని చెప్తే మనం మోసపోవడమే. మనం ఏమో ఒక 10 కేజీలు అవుతారు. తిండి మానితే 10 కేజీలు అవుతారు. కానీ అది తిండి ఎక్కడ మానింది, ఎప్పుడు మానింది? అందుకే అవ్వరనమాట. అది వీడియోల్లో ఫిల్టర్ వేస్తుంది, మనకందరికీ మోసం చేస్తుంది. పార్కు అంటుందే, ఇది వెళ్ళిన వెయిట్ లాస్ పార్క్ అనమాట. వాళ్ళే తిండి గోల వీడియోలు పెట్టుకుంటున్నారు. వాళ్ళే ఎలాంటి వెయిట్ లాస్ కోసం చెప్పడం లేదు వీడియోలో. మెంతులు నానబెట్టి తినండి, మొలకెత్తిన మెంతులు తినండి, మామిడి పండు ఇలా చేయండి, శనగలు ఇలా చేయండి, ఈ సొంటి ఇలా చేయండి అని మరీ తిండి గోల అయ్యింది దాని గురించి ఇది చెప్పుకొని బతికేస్తుంది అనమాట. ముందుకి చెప్పేవాళ్ళు తాతల నాడు నెయ్యన్నం తినేవారు, ఇప్పుడు మీసాలు చూడు వాసన అన్నట్టు ఇది చెప్పుకొని బతికేస్తుంది అన్నమాట. ఎప్పుడో చేసినవి చూపించుకొని బతుకుతుంది. ఇప్పుడు మరి ఉప్పు మిరపకాయలు ఎండేయడం అల్లం ఎండేయడం లేదు, మిరపకాయలు ఎండేయడం లేదు. అవంతా అయిపోయినాయి ఆ వీడియోలు. మరి అవంతా మళ్ళీ చేయలేదు కదా. ఇప్పుడు టమాటా పచ్చడికి వచ్చింది. లాస్ట్ అన్ని ఊరగాయలు అయిపోయినాయి, లాస్ట్కి టమాటా పచ్చడికి వచ్చింది. అలాగే డబల్ జాయింట్ చికెన్ చేసి తుంచడం ఎలాగనేసి జనాలకు నేర్పిస్తుంది. తుంచడం కొరకడం దాని దగ్గరే నేర్చుకోవాలి మనం అందరము. ఇంకా రాగిపిండి దోశపిండిలో రాగిపిండి వేస్తే దోశ అదే కలర్ వస్తుంది, ఇడ్లీ అదే కలర్ వస్తుంది. ఆ విధంగా మోసం చేసి మనకి ఇడ్లీ పెట్టేసి జనాలకి మోసం చేస్తుంది. 18 చిరుధాన్యాలతో చేసిన దోశపిండి ఇడ్లీ పిండి అని చెప్పి జనాలకి మోసం చేస్తుంది. మరి ఎప్పుడు మునగాకు పౌడర్తో ఎప్పుడు తినలేదే. మరి ఆ పౌడర్ చేసిందా ఎక్కడైనా అమ్మేసింది ఉంటుంది. రోజుకి 100 కేజీలు కదా అమ్మేసి ఉంటుంది కదా. ఇదన్నమాట. సంవత్సరానికి 1 లేక 2 ట్రిప్పులు వేసి మనకు రోడ్డు చూపిస్తుంది. ఎందుకంటే డబ్బులు లక్షలు యూసి వెళ్తుంటే డబ్బులు మరి ఎన్ని వస్తాయి? 4 ఛానళ్ళు. చెరి శతాక్షి అనే ఛానల్ పోయిందని తనే ఒప్పుకునింది, ఒక వీడియోలో చెప్పింది. అది పోయింది కొన్ని కారణాల వల్ల. చెరి శతాక్షి 2లో పెడుతుంది. అంటే యూట్యూబ్ వాడు బాగా బెట్టింగ్ యాప్లు బాగా మోసం చేస్తుంది జనాలకి అని చెప్పేసి ఆ ఛానల్ ఎగరేసేసాడనమాట. ఇప్పుడు యూట్యూబే అందరికీ తీసేస్తుంది, మనమేం చెప్పే అవసరం లేదు. ఇది ఫ్రెండ్ ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు వినండి, కామెంట్ చేయండి. విన్నాక మీకు ఏమనిపిస్తుంది అనేది మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి.